ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించడంలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గొల్లపల్లి రాజకుమార్ ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించడం కోసం ఓ లబ్ధిదారుడి నుంచి 10,000 లంచం తీసుకుంటూ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేమని బాధితులు 5,000 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టణంలోని కాంటా చౌరస్తాలో బాధితుని వద్ద నుంచి 5,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. నేను జీ మధు, డిఎస్పీ ఆదిలాబాద్, ఏసీబీ. ఈరోజు కన్నపల్లి మండల్ విలేజ్ సెక్రటరీ గారైన గొల్లపల్లి రాజు గారు బాధితుని దగ్గర ఇందిరమ్మ ఇల్లు వేసుకున్న తర్వాత 3rd స్టేజ్లో అతనికి రావాల్సిన చెక్ కోసము అతన్ని 10,000 డబ్బులు డిమాండ్ చేయగా అతను అంత ఇచ్చుకోలేనని చెప్పేసి బతిలాడగా 5,000 తగ్గించినాడు. అదేవిధంగా 5,000 ఇక్కడ బెల్లపల్లిలో అంబేద్కర్ స్టాట్యూ వద్ద తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైనా కానీ డబ్బులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పనులు చేయకుండా డబ్బులు అడిగినట్లయితే 106464 కానీ లేదంటే 9154388963 ఈ నంబర్కు ఫోన్ చేసి మీకు కావాల్సిన సహాయాన్ని పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.